మేడం. అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ చూస్తూ ఉన్నాం, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది బాగా విస్తృతంగా అందరిలో వినిపిస్తుంది. చాలామంది దానికి ట్రీట్మెంట్ కూడా రెడీ అవుతున్న సిట్యుయేషన్. అసలు ఈ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? దానికేమైనా అంటే రకరకాలు అంటే వివిధ రకాలు ఏమైనా ఉంటాయా? ఏ విధానం ఏ రకంగా ఉంటుందంటారు? అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏంటండి? ఒక్క హెయిర్‌ని అంటే ఒక్క హెయిర్ ఫాలికల్‌ని తీసుకొచ్చి మనం వేరే చోట పెడతామన్నమాట. అంటే రీఅలొకేషన్ చేస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ ఫాలికల్స్ని తీసుకొచ్చి మనం ఫ్రంట్ ఓకే. పెట్టేస్తారనమాట. ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇంతకుముందు ఓల్డ్ పద్ధతుల్లో ఏంటంటే ఎఫ్యూటీ అని ఉండేది. అంటే ఒక స్ట్రిప్ తీసేసి ఓకే. అక్కడ సూచర్స్ వేసేసి ఈ ఒక్కొక్క హెయిర్ తీసి ఇక్కడ ముందు భాగంలో ఇంప్లాంట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఎఫ్యూఈ అనే టెక్నిక్ వచ్చింది. ఇది ఇప్పుడు బాగా పాపులర్ అనమాట. ఈ ఎఫ్యూఈలో ఏంటి అంటే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ తీసి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. అది ఎఫ్యూఈ ఎందుకు పాపులర్ అయింది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఓకే. కొంచెం ఈజీ కూడా ఉంటుంది అండ్ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది. వెనకాల పెద్ద స్కార్ రాదు. ఇంతకుముందు పెద్ద స్కార్ వచ్చేది. ఓకే. ఆ స్ట్రిప్ తీసి సూచర్ వేసేసరికి బిగ్ స్కార్ వచ్చేది. ఇప్పుడు ఆ స్కార్ అనేది రాదు. సో అందుకని ఇప్పుడు ఎఫ్యూఈ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అంటే మేడం, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏమైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ వరకు ఉంటుంది, లేదంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత చేయకపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి మేడం? లేకపోతే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరికైనా చేయొచ్చు అంటారా? అంటే 22 ఇయర్స్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది 20 తర్వాత చేయించుకోవచ్చు. తర్వాత 80 అంటే ఇంకా అంత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యం కదా. ఓకే. సో 60-65 వరకు అయితే రీజనబుల్ ఉంటుంది. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఎర్లీగా చేయడం అనేది వీలైనంత వరకు మేము పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా అది కొన్ని రోజులకు మళ్ళీ డోనార్ డామినెన్స్ అనేది వచ్చి మళ్ళీ ఆ హెయిర్ థిన్ అయిపోయే ఛాన్స్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్లోనే మీరు వేరే ఏ అదర్ ట్రీట్మెంట్ ట్రై చేయకుండా డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. సో 45కి మళ్ళీ హెయిర్ తగ్గిపోతుంది. ఓకే. సో వీలైనంత వరకు మీరు పోస్ట్పోన్ చేసుకొని న్యాచురల్గా హెయిర్ రీగ్రోత్ వచ్చేటట్టు చేసుకొని అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే బెటర్.